వైసీపీ మాజీ ఎంపీ వెనుంబాక విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు నా గర్కా నా ఘాట్కా అన్నట్లుగా తయారైంది. బీజేపీలో చేరేందుకు విజయసాయి వైసీపీని వీడారన్న ప్రచారం జరగ్గా ఏడాది దాటిపోయినా ఆయన ఏ పార్టీలోనూ కనిపించటం లేదు. బీజేపీ అగ్రనేతలు విజయసాయిని దగ్గరకు రానివ్వటం లేదన్న వార్తలొస్తున్నాయి. పైగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి ఇప్పుడు ఏమీ లేక రోడ్డు మీద నిల్చున్నారు. కొన్ని నెలలు వైసీపీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన విజయసాయి ఇప్పుడు కాస్త తగ్గారని, అందుకు కారణం మళ్లీ ఆ పార్టీలో చేరే ప్రయత్నమేనని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా ఉండే కొందరు పారిశ్రామికవేత్తల ద్వారా జగన్ రెడ్డికి రికమెండేషన్ పంపినట్లుగా కూడా సమాచారం అందుతోంది. జగన్ రెడ్డి కాదని అనకపోయినా మౌనంగా ఉండటంతో అదే అంగీకారమని, త్వరలో విజయసాయిని చేర్చుకుంటారని పార్టీలో చెప్పుకుంటున్నారు. గతంలో కొంతమందికి గర్వాపసికి అవకాశం ఇవ్వడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. ఎటూ కాకుండా పోయిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. అక్కడ ఇక్కడ తిరిగే కంటే జగన్ పంచన చేరటమే మంచిదన్న ఆలోచనకు వచ్చారు. ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా, ధర్మోపన్యాసాలు చేసినా పార్టీ బేస్ లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరని విజయసాయి గుర్తించారు. అందుకే చేసిన తప్పు ఒప్పుకొని మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోయేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. జగన్ మనసెరిగిన నేత కావటంతో విజయసాయి ఇప్పుడు ఆచితూచి పావులు కదుపుతున్నారు. ఎవరితో చెప్పిస్తే జగన్ రెడ్డి తిరస్కరించకుండా ఒప్పుకుంటారో తెలిసిన వ్యక్తి కావటంతో వాళ్లతోనే ఒక మాట అనిపించినట్లుగా తెలుస్తోంది. కొందరి పేర్లు చెబితేనే ఎగిరెగిరి పడే జగన్ రెడ్డి ఈ ఒక్క విషయంలో మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. దాంతో రాయబారంగా వెళ్లిన వాళ్లు కూడా తమ పరువు దక్కిందని సంతోషపడుతున్నారు. పార్టీ అధినేత వైపు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పైగా విజయసాయి ఒకప్పుడు జగన్ రెడ్డికి కుడిభుజంగా ఉన్న వ్యక్తి. ఆయనకు వైసీపీకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసు. వైసీపీలో గర్వాపసి కొత్తేమీ కాదు. గతంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కేను అధినేత జగన్ రెడ్డి పిలిచి మరీ కండువా కప్పారు. వెళ్లిపోయి టీడీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ ను మళ్లీ చేర్చుకుని ప్రభుత్వ పదవి ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రభాకర్ వైసీపీలో కీలక పదవిలో ఉన్నారు. ఆ దిశగా చూసుకుంటే విజయసాయి పునరాగమనం సాధ్యమేనని తెలుస్తోంది. మరోపక్క విజయసాయి ఒక్కరే కాకుండా చాలా మంది నేతలు తిరిగి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అందులో పెద్ద నేతలు ఉన్నారు, చోటా బ్యాచ్ కూడా ఉన్నారు. జగ్గైపేట నేత సామినేని ఉదయభాను మళ్లీ వైసీపీ వైపుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఒక వార్త ప్రచారానికి వచ్చింది. సింహపురి అంటే నెల్లూరుకు చెందిన కొందరు ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలోకి వెళ్లిపోయి తప్పు చేశామని మళ్లీ వైసీపీకి వచ్చేయాలని భావిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొందరు అనధికారికంగా వైసీపీలో పనిచేసుకుంటూ పోతున్నారు. ఏదైనా సరే మరో 6-7 నెలల్లో క్లారిటీ వస్తుందని వైసీపీ వర్గాలే అంటున్నాయి.